హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఫీలింగ్స్ టువర్డ్స్ యూ, ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. చాలా లస్ట్తో ఉన్నారు. స్పిరిచువల్ అవేకనింగ్ జరుగుతుంది మీ పర్సన్కి. మీ వాల్యూ ఏంటో రోజు రోజుకి తెలుసుకుంటున్నారు. తను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా మీరే తనకి సపోర్టింగ్గా ఉన్నారు. తనకి ఎంతమంది ఉన్నా కూడా తనకి ఎప్పుడైతే ప్రాబ్లమ్స్లో ఉంటారో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరే తనకి సపోర్టింగ్గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. బట్ ఈ పర్సన్ కొంచెం కమిట్మెంట్కి భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ చాలా ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మీ వైపు. అది కూడా చాలా హాట్ ఫీలింగ్స్, బ్లిస్ఫుల్ అండ్ లస్ట్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఇదే ఉంది మీ పర్సన్ మైండ్లో. మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. బట్ చూద్దాం. ఎస్, మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి ఎప్పుడో సడన్గా రాబోతున్నారు. నెక్స్ట్ 48 అవర్స్లో రావచ్చు, లేదా ఇవాళే రావచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఎందుకు రావాలి అసలు అనుకుంటున్నారంటే, ఈ పర్సన్కి మీకు అపాలజీ చెప్పి మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్. ఇప్పుడు తను తీసుకున్న మేజర్ డెసిషన్ ఏంటి అని అంటే అది. బట్ కమిట్మెంట్ కోసం కొంచెం భయపడుతున్నారు. ఎందుకు అని అంటే కొన్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో. ఆ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా కంప్లీట్లీ రెడీ కాదు మీ పర్సన్. సో ఎప్పుడైతే కంప్లీట్లీ రెడీ అనుకుంటారో మీకు కమిట్మెంట్ అనేది కూడా ఇస్తారు. మీ మధ్య ఎన్నైనా డిఫరెన్సెస్ ఉండనివ్వండి. ఓకే, సో మీ పర్సన్ అలాంటి పాజిటివ్ ఇంటెన్షన్తో మీ ముందుకు రాబోతున్నారు. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్ చాలా హానెస్ట్గా ఉంది తన మైండ్ సెట్. అయితే చాలా హానెస్ట్గా ఉంది తన రిలేషన్షిప్కి. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి సంబంధించి హానెస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పైన. బట్ రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అని అంటే కొంచెం హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అసలు దేనివల్ల వచ్చిందనంటే వాళ్ళ రిలేషన్షిప్స్లో మనీ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది అప్పట్లో మీ పర్సన్కి ఉన్న రిలేషన్షిప్స్లో. సో వాళ్ళని చేసుకుంటే ఆర్ వాళ్ళతో కలిసి ఉంటే మీ పర్సన్కి అసలు ఏ విధమైన ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా వాళ్ళు చూసుకుంటారు అన్న ఉద్దేశంతో అటువైపు వెళ్ళిపోవడం, అటువైపు అట్రాక్ట్ అయిపోవడం, థర్డ్ పార్టీ వైపు అట్రాక్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటారు చూడండి, అట్లా ఉంది సిచ్యువేషన్. సో హానెస్ట్ కమ్యూనికేషన్, హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్. ఇందులో అన్ని ప్రాబ్లమ్స్, అన్నీ మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అనేది ఇచ్చేస్తారు మీ పర్సన్. అండ్ తనకి ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావడానికి ఎందుకు లేట్ చేశారు, ఇవన్నీ కూడా చెప్తారు మీకు. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా హీల్ అవ్వడానికి ఇంకా టైం కావాలి అంటున్నారు మీ పర్సన్.
తనున్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి హీల్ అవ్వాలి అని అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు. ఓకే, మీరు మీ పర్సన్ మాట్లాడుకోకపోయినా మీ మధ్య మ్యూజిక్ మాట్లాడుతుంది. ఎస్, ఇది మీ పర్సన్ సిచ్యువేషన్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. అండ్ ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి టవర్ మూమెంట్లోకి వచ్చారు, అంటే సడన్ చేంజెస్ తీసుకొచ్చారు. అంటే సడన్లీ ఆ రిలేషన్ ఇట్లా బ్రేకప్ అయిపోయింది. సో ఇప్పుడు సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో. సో ఆ సడన్ చేంజెస్ని వాటన్నిటిని కూడా మీకు చెప్తారు మీ పర్సన్. సో ఇంకా జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్. ఈ జగ్లింగ్ మీ పర్సన్ అసలు ఎందుకు చేస్తున్నారు, దేని మధ్య ఏ టూ ప్రాబ్లమ్స్ మధ్య జగల్ అవుతున్నారు అనేది ఇక్కడ నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఓకే, నైట్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ. నేను చెప్పాను, మ్యూజిక్ మాట్లాడుతుంది మీ ఇద్దరి మధ్య. మీ టూ సోల్స్ మ్యూజిక్తో మాట్లాడుకుంటున్నాయి. సాంగ్స్ కానీ మూవీస్ కానీ ఏమైనా చూస్తున్నప్పుడు అవన్నీ కూడా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. మీరే వచ్చి తనతో మాట్లాడుతున్నట్టు అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. తను వర్క్ చేసుకుంటున్నప్పుడు కూడా మ్యూజిక్కే వింటూ ఉంటారు. ఎందుకు అని అంటే తనకి ఎలా ఉంటుందంటే మీరే పక్క నుండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. హీలింగ్, ఏ విషయంలో అయితే హీల్ అవ్వాలో ఆ విషయంలో హీల్ అవుతున్నారు మీ పర్సన్. సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేశారు. తనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా ట్రీట్మెంట్ తీసుకుని వాటిని కూడా క్యూర్ చేసుకుంటున్నారు. ఎస్, హీలింగ్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్. ఓకే, 4 of Swords. ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఆ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మీతో రిలేటెడే ఉంది. తన ఫ్యూచరే మీరు అన్నట్టు ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్. ఇదొక హానెస్ట్ స్టోరీ, హానెస్ట్ ఫీలింగ్స్ మీ పర్సన్వి. స్టోరీ అంటే మళ్ళీ మీరు ఇంకేదో అనుకుంటారు మీ పర్సన్ కోసం. 8 of Pentacles. ఇక్కడ 8 of Pentacles ఏంటి అని అంటే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ రిలేషన్షిప్ని రివైవ్ చేయడానికి. మీ పర్సన్కి మీ పైన చాలా రెస్పెక్ట్ అయితే ఉంది. తన డ్రీమ్స్లో కూడా మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఓకే, మిమ్మల్ని కొంచెం డిఫరెంట్ డ్రీమ్స్లో మిమ్మల్ని ఆలోచించుకోవడం కూడా మీ పర్సన్కి నచ్చదు. ఎందుకు అని అంటే అక్కడ మీ రెస్పెక్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట. మీ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉండాలి అన్ని విషయాల్లో కూడా. ఓకే, బట్ ఇక్కడ ఇప్పుడు కమ్యూనికేషన్ లేనందుకు కూడా చాలా బాధపడిపోతూ ఉన్నారు మీ పర్సన్. ఇక్కడ ఎలా ఉందంటే సిచ్యువేషన్, కొంతమందికి కొంచెం కొన్ని రోజులు కమ్యూనికేషన్ ఉంటుంది, కొన్ని రోజులు ఉండట్లేదు. సో అది ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే మీ పర్సన్ కొంచెం షై ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే తను ఉన్న సిచ్యువేషన్ తలుచుకొని తను షై ఫీల్ అవుతున్నారు. బట్ ఈ రిలేషన్షిప్ ఇలా ముందుకు వెళ్ళదు. తను సైలెంట్గా ఉంటే ఇలా ఇది వర్కౌట్ అవ్వదు, మీరు మూవ్ ఆన్ అయిపోతారు సడన్గా అన్న భయం కూడా ఉంది. సో ఈ ఎఫర్ట్స్ పెట్టి మీకు ఎప్పుడో సడన్గా ఐఎమ్ రెడీ అని మెసేజ్ లాంటివి వస్తాయన్నమాట. ఓకే, సో మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. నర్చరింగ్, కేరింగ్ అండ్ ఫైనాన్షియల్లీ అబండెంట్ పర్సన్, ఒక ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, సో ఈ ఏవైతే మీ దగ్గర ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయో ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. మిమ్మల్ని ఇష్టపడడానికి మెయిన్ రీజన్ అది. హ్యాంగ్డ్ మ్యాన్, ఇంకా స్టక్ ఎనర్జీలో ఉన్నందుకు కూడా బాధపడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ. ఓకే, సో 4 of Pentacles, సేవింగ్ మనీ. మీ ఫ్యూచర్ కోసం మీ పర్సన్ హార్డ్ వర్క్ చేసి మనీ సేవ్ చేస్తున్నారు. అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మీ రిలేషన్షిప్ని మాత్రం ఎంత సేఫ్గా ఉంచుకుంటారు మీ పర్సన్. ఈ రిలేషన్షిప్ని వదలరు. ఈ రిలేషన్షిప్ తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. తనకి ప్రతి విషయంలో సపోర్టింగ్గా ఉంటున్నారు. మీరు ఎప్పుడైతే తనని కలుస్తారో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు మీతో. కానీ అవన్నీ మీకు చెప్పరు, బట్ ఇప్పుడు ఓపెన్ అప్ అవుతారు.
ఆ డివైన్ టైమింగ్ కూడా దగ్గరలోనే ఉంది. అండ్ మీ పర్సన్ ట్రూ ఇంటెన్షన్స్తో వస్తున్నారా మీ దగ్గరికి అనేది చూద్దాం. ఎస్ అండి, జస్టిస్ చేయడానికే వస్తున్నారు మీకు. అంటే రీసెంట్ పాస్ట్లో మీకు ఇన్జస్టిస్ చేసినట్టుగా మీ పర్సన్కి అర్థమైంది. సో ఇప్పుడు మీకు జస్టిస్ చేయడానికి మీతో మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నారు. ఓకే, నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది? నియర్ ఫ్యూచర్లో మీ పర్సన్ లైఫ్లో ఏం జరగబోతుంది? ఓకే, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మీ పర్సన్ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి. అండ్ సడన్ డెసిషన్స్ తీసుకుంటారు. సడన్ చేంజెస్ తన లైఫ్లో రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ తను ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో చాలా మిస్ అవుతున్నారు అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఎలోన్గా ఉన్నారు. తన్ని తాను డిఫెండ్ చేసుకుంటున్నారు అన్ని విషయాల్లో. అంటే మళ్ళీ టాక్సిక్ పీపుల్ ఎవరు తన లైఫ్లోకి రాకుండా, తన హార్ట్ మళ్ళీ బ్రేక్ చేయకుండా, ఓకే, తన ఫీలింగ్స్తో ఆడుకోకుండా ఉండాలి అని ఎవరితో కూడా కనెక్ట్ అవ్వట్లేదు మీతో తప్ప. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందని చూసాం. ఇప్పుడు యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా, యూనివర్స్ మీ పర్సన్కి ఇచ్చే సలహా ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ కప్స్. తను కంప్లీట్లీ ఓపెన్ అప్ అవుతారు మీతో. ఒక న్యూ లవ్ రిలేషన్ స్టార్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మీతో మాట్లాడాలంటే ఇప్పుడు. ఓకే, ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే మాట్లాడుకుంటారో అప్పుడు ఒక న్యూ పర్సన్ లాగా మీ లైఫ్లోకి వస్తారు. ఒక న్యూ లవ్ అనిపిస్తుంది మీకు కూడా. ఓల్డ్ పర్సనేనా అనిపిస్తుంది మీకు. సో అంతలా బిహేవ్ చేస్తారు మీ పర్సన్, అంతలా చేంజ్ అవుతారు. ఓకే, సో ఆ కరేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఇప్పుడు ఫీలింగ్ షై అనమాట. తెలీదు ఏంటో అది తనకు అదొక మేబీ ఏజ్ డిఫరెన్స్ ఉండుండొచ్చు మీ ఇద్దరి మధ్య, లేదా అదర్ డిఫరెన్సెస్ ఏవైనా తనని అలా షై ఫీలింగ్ వచ్చేటట్టు ఆ సిచ్యువేషన్స్ తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎనీహౌ అవన్నీ కన్సిడర్ చేయరు. మీరు తప్ప తన లైఫ్లో ఇంకెవరు అంత క్లోజ్ పర్సన్ ఎవరు లేరు తన లైఫ్లో. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇదే చెప్తూ ఉంటారు, ఎప్పుడు మీకోసమే చెప్తూ ఉంటారు. ఓకే, సో ఇది కొంతమంది విషయంలో ఇదొక న్యూ పర్సన్ ఎంటర్ అవుతారు. ఓకే, సో మీరు ఎప్పుడైతే మీ టాక్సిక్ రిలేషన్స్ వదిలేస్తారో మీ లైఫ్లోకి అప్పుడే ఒక పాజిటివ్ పర్సన్ అనేది రావడం జరుగుతుంది. ఎవరి లైఫ్లోనన్నా, రీడింగ్ చూసేవాళ్ళు ఒకటే కాదు, ఎవరి లైఫ్లోనన్నా అదే జరుగుతుంది. మీరు సేమ్ టాక్సిక్ సిచ్యువేషన్లోనే లైఫ్ అంతా గడిపేస్తూ ఉంటే న్యూ సిచ్యువేషన్ మీరు చూడరు. ఇంకా మీ లైఫ్ అలానే ఉండిపోతుంది, అలానే లైఫ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా మీ లైఫ్లో ఒక సన్షైన్ అనేది ఉండదు. 8 ఆఫ్ వాండ్స్. ఎస్, కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రాబోతుంది విత్ లైటనింగ్ స్పీడ్. చాలా ఫాస్ట్ డెసిషన్స్ అయితే తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీకోసం. ఓకే, తనకి ఇప్పుడు అర్థమైంది మీలాంటి రిలేషన్ వదిలేసుకుంటే మళ్ళీ మీలాంటి పర్సన్ దొరకరు అనేది అర్థమైంది. మీది ఒక డివైన్ మాస్కులిన్ ఆర్ ఫెమినిన్ ఎనర్జీ అయి ఉండొచ్చు. మీ పర్సన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, సో క్వీన్ 5 ఆఫ్ సోర్డ్స్ బిహైండ్ ద డెక్. చాలా థాట్స్ అయితే ఉన్నాయి తనకి. ఆ థాట్స్ ఏవైతే ఉంటాయో అవి పాస్ట్ ఎనర్జీస్, తన హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి రిలేటెడ్ అయి ఉండొచ్చు. లేదా మీకోసం ఆలోచించి అసలు మిమ్మల్ని మళ్ళీ ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న ఆలోచనలో కూడా తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. హైలీ నాలెడ్జబుల్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్, కంప్లీట్లీ ఒక మదర్లీ లవ్ అనేది ఇస్తూ ఉంటారు. నర్చరింగ్ పర్సన్ అనమాట మీరు. సో ఈ హీలింగ్ ఎనర్జీస్ ఎప్పుడైతే తను రిసీవ్ చేసుకుంటూ ఉంటారో ఇలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి కూడా వెంటనే బయటపడుతూ ఉంటారు మీ పర్సన్. సో అందుకే మిమ్మల్ని లైక్ చేయడానికి మెయిన్ రీజన్ అదే.
సో ఇలా తన టాక్సిక్ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఇలా వదిలేసి మీ వైపు ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీతో కలిసి ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ట్రావెల్ అంటే ఇక్కడ లైఫ్ జర్నీ. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది. అసలు మీ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ పర్సన్. కింగ్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ నేను చెప్పని ఈ కంప్లీట్ రీడింగ్ మీకు ఇప్పటి వరకు రెజొనేట్ అయితే వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. ఎందుకంటే నాకు థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఓన్లీ హండ్రెడ్స్లో వస్తున్నాయి. ఓకే, మీరు ఎక్కువ లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. ఓకే, సో మీ ఫీలింగ్స్ చూద్దాం ఇప్పుడు. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ప్రజెంట్ ఫీలింగ్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు, చాలా పీస్ఫుల్గా ఉన్నారు మీరు. ఎందుకు అలా ఉన్నారు అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మిమ్మల్ని తప్ప ఇంకా వేరే పర్సన్ దగ్గరికి మీ పర్సన్ వెళ్ళరు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ ఏదో ఉంది మీకు మైండ్లో. సో అందుకే చాలా ప్రశాంతంగా ఉంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, మీ కెరీర్ పైన ఫోకస్ చేస్తున్నారు, మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెడుతున్నారు. సో ఇలాంటివన్నీ చూసుకుంటున్నారు. ఫ్రీ టైంలో సోషల్ మీడియాలో రీల్స్ చూడటం అలాంటివి ఏవో చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ మెసేజ్ చేయలేదు కదా అని పదే పదే మీరు మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, అలా మీ పర్సన్ని మీరు చేయట్లేదు. ఎందుకంటే మీకు తెలిసింది ఇక్కడ మీ పర్సన్కి ఇంకా కొంచెం స్పేస్ కావాలి, ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుండి బయటపడడానికి తనకి టైం అయితే కావాలి ఇంకా అని అర్థమైంది మీకు. సో అందుకని మీరు చాలా ఆ మెంటల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు, ఆ డివైన్ టైమింగ్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. బట్ చాలా హానెస్ట్గా చాలా ప్రశాంతంగా ఉన్నాయి మీ ఫీలింగ్స్. ఓకే, మీ పర్సన్ మీకు ఇంత గ్యాప్ ఇచ్చారు కదా అని మీరు మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఈ న్యూ రిలేషన్స్ని యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ వీళ్ళతో ఫ్లోటింగ్, చాటింగ్ ఇలాంటివన్నీ చేయడం లేదు. మీరు చాలా ఒక డివైన్ ఎనర్జీ మీది నిజంగా మీ పర్సన్ అన్నట్టే. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మీకేదో ఫైనాన్షియల్ లాస్ కనపడుతుంది. కేర్ఫుల్గా ఉండండి మీ మనీ కోసం, మీ మనీతో కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడ కూడా మీరు కేర్లెస్గా ఉన్న లాస్ ఆఫ్ మనీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా కనిపిస్తుంది. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి, 5 ఆఫ్ కాయిన్స్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, మీరు మిమ్మల్ని వదిలేశారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఒక్కొక్కసారి. బట్ ఇంకొకసారి ఏమనిపిస్తుంది, లేదు మీ పర్సన్ అలా చెయ్యరు అని మళ్ళీ వెంటనే పీస్ఫుల్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు. సో అలా మీది ఎనర్జీ షిఫ్టింగ్ అనేది జరుగుతుంది మీకు. అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్, సక్సెస్ అనేది రాబోతుంది మీకు. మీరు ఏదైతే విషయంలో సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ సక్సెస్ రాబోతుంది. మీ పర్సన్ మీకు ఏదైతే నిజం చెప్పాలి మీకోసం అనుకుంటున్నారో ఆ నిజం అయితే త్వరలోనే చెప్పబోతున్నారు. అండ్ ఫాస్ట్ థింకింగ్ అనేది కూడా జరిగింది రీసెంట్ పాస్ట్లో. ఫాస్ట్ థింకింగ్ అంటే మీరు ఫాస్ట్ డెసిషన్స్ ఏవో తీసుకొని మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు కొన్నాళ్ళు. ఎస్, ఎవరో మీ లైఫ్లో నుండి వాకవే చేశారు కూడా. దట్ పాస్ట్ రిలేషన్ మీ లైఫ్లో కూడా ఉంది ఇక్కడ. ఓకే, వాకింగ్ అవే అండ్ లీవింగ్ బిహైండ్ దట్ పాస్ట్ రిలేషన్స్. మీరు కూడా ఏవో రిలేషన్స్ వదిలేయబోతున్నారు, డెసిషన్ తీసుకున్నారు మీరు కూడా. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష రాశి, 3 ఆఫ్ వాండ్స్. సో మీరు కానీ మీ పర్సన్ కానీ మేషరాశి వాళ్ళు అయి ఉండొచ్చు, సింహ ధనుసు రాశుల వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఇక్కడ. అండ్
కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకే. సో ఇక్కడ మీ పర్సన్ తన రిలేషన్షిప్లో ప్రోగ్రెస్ అనేది తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. ఈ పర్సన్కి చాలా ఈగో ఇష్యూస్ ఉన్నాయి, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే. సో అందుకే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే తను చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ కాదు, చాలా స్లో మూవింగ్ ఎనర్జీ. ఓకే. బట్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. ఇప్పుడు నైట్ ఆఫ్ వాండ్స్, ధనుష్ రాశి ఎనర్జీ, స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. మీకు మీ పర్సన్ వైపు కూడా చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఉంది. అండ్ మీ లైఫ్లో కూడా ఎవరో డిసానెస్టీ అనేది చూపించారు, బిట్రేయల్కి గురయ్యారు మీరు కూడా, కుంభరాశి. ఓకే. సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది? 4 of Cups. ఓకే. డెత్ కార్డ్, డెత్, రీబర్త్. ఓకే. మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే ఇక్కడ 4 of Cups. రెస్ట్లెస్నెస్ ఫీల్ అవుతున్నారు మీరు, అందుకే రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు. రెస్ట్లెస్నెస్ అంటే బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఉంది మీకు ఫిజికల్ స్ట్రెస్ కంటే. ఓకే. సో మెడిటేషన్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా మీ పర్సన్ని డైరెక్ట్గా చూడాలని, మెసేజ్ ఆర్ కాల్స్ చేయాలని, ఇవన్నీ థాట్స్ మీకు కూడా ఉన్నాయి. బట్ ఆ డివైన్ టైమింగ్ అనేది త్వరలోనే రాబోతుంది. కొంతమందికి నెక్స్ట్ 24 అవర్స్లో జరగచ్చు, లేదా ఇంకొంతమందికి నెక్స్ట్ 1 వీక్ పట్టచ్చు. ఓకే. సో రీయూనియన్ ఆర్ ఎనీథింగ్, రీయూనియన్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ 2 కూడా జరగచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. సో డెత్ కార్డ్ ఇండికేట్స్ పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ హ్యాపీ బిగినింగ్స్. ఓకే. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి. ఎండ్ ఆఫ్ ఓల్డ్ సైకిల్ అండ్ బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్, న్యూ ప్రాజెక్ట్, న్యూ బిగినింగ్స్, పొటెన్షియల్ బిగినింగ్స్ ఇక్కడ మీకు. ఓకే. సో మీ పర్సన్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ కూడా తను ఇంప్లిమెంట్ చేస్తున్నారు త్వరలో. అసలు మీ పర్సన్కి చాలా చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది ఇక్కడ. తను ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా ఎవరో ఒకరిని అడిగి తీసుకుంటారు. తను సొంతంగా డెసిషన్ తీసుకోవాలంటే భయం, అలా ఉంటుంది. ప్రతిదానికి ఫియర్ ఎక్కువ ఉంటుంది మీ పర్సన్కి ఇక్కడ. ఓకే. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. మీకు ఎమోషనల్ స్టెబిలిటీ అనేది రాబోతుంది. ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. ఓకే. సో ఇంకా హార్డ్ వర్క్ చేయండి అండ్ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీకు అన్ని లగ్జరీస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఒక లగ్జరీ లైఫ్ ఆల్రెడీ మీరు లీడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. ఓకే. నెంబర్ 9 సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ. 9, 18, 27 డేట్స్లో పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు లేకపోతే. సో యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి అనేది నెక్స్ట్ కార్డ్. 3 of Cups. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ రిలేషన్లో అండ్ మీరు మీ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు. మేబీ ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వచ్చు మీరు, లేదా మీరే సెలబ్రేట్ చేసుకోవచ్చు మీ పర్సన్తో కలిసి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవో ఫేస్ చేయబోతున్నారు. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ ఇంకా ఉంది. మీ కనెక్షన్లో థర్డ్ పార్టీ వల్లనే ఈ సిచ్యువేషన్ వస్తుంది మీ ఇద్దరికి కూడా. ఇక్కడ మ్యారీడ్ పీపుల్ విషయంలో మీ ఫ్యామిలీలో థర్డ్ పార్టీ ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది మీ ఫ్యామిలీ రిలేషన్లో. అండ్ మీ పర్సన్ లైఫ్లో కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది. సో మీరు ఎప్పుడైనా బాధపడుతున్నారు అని అంటే ఆ సిచ్యువేషన్ వల్లనే బాధపడుతూ వచ్చారు. అండ్ ఆ టాక్సిక్ రిలేషన్స్ని వదిలేసుకోవడానికి ఇక్కడ చాలామంది ఫిక్స్ అయ్యారు, డిసైడ్ అయ్యారు స్ట్రాంగ్గా.
ఒక న్యూ బిగినింగ్ చూడాలి, ఒక న్యూ లైఫ్ చూడాలి. లైఫ్ ఈజ్ టూ షార్ట్ అనుకుంటున్నారు మీరు, అనుకొని ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఎస్, స్టార్ కార్డ్. హోప్ అనేది వస్తుంది ఇప్పుడు మీ లైఫ్ మీద మీకు. ఇప్పటి వరకు చాలా కామ్గా ఉన్నారు, చాలా కామ్గా ఉంటున్నారు కూడా, అండ్ హీలింగ్ మోడ్లో ఉన్నారు మీరు. ఓకే, సో గుడ్ ఫార్చ్యూన్ అయితే రాబోతుంది, స్పిరిచువాలిటీ కూడా రాబోతుంది మీ లైఫ్లోకి. అంటే మీ పర్సన్ అండ్ మీరు ఎప్పుడైతే కలుస్తారో ఒక డివైన్ పవర్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. మీరు డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ కనెక్షన్ మీరిద్దరు. సో బట్ ఈ డెవిల్ అనే ఎనర్జీ మాత్రం మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తుందన్నమాట మీ రిలేషన్షిప్ని. డెవిల్ ఎనర్జీస్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ మీరు ఎవరితో అయితే కనెక్ట్ అయి ఉన్నారో ఆల్రెడీ, మీ పర్సన్ కాకుండా మీ పాస్ట్ రిలేషన్స్, ఆ రిలేషన్స్ మీకు ఏదో రకంగా హార్మ్ చేయాలని చూస్తున్నారు. అంటే మీరు రోజు రోజుకి డెవలప్ అయిపోవడం వాళ్ళకి నచ్చట్లేదు, జెలసీ ఫీల్ అవుతున్నారు, అండ్ ఫైనాన్షియల్గా మీరు డెవలప్ అవ్వడం నచ్చట్లేదు. మీకు పబ్లిక్ రికగ్నిషన్ కూడా వస్తుంది, ఇక్కడ చాలామందికి ఉంది ఆల్రెడీ, అదంతా కూడా వాళ్ళకి నచ్చట్లేదు. సో మీకు ఏదైనా బ్యాడ్ జరిగితే బాగుండేది అని అనుకుంటున్నారు వాళ్ళు. మిమ్మల్ని హార్మ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, యూనివర్స్ మీకు సలహా ఇస్తుంది, బీ కేర్ఫుల్ అని. సో బిహైండ్ ద డెక్ అసలు ఏంటి? ఓకే, అగైన్ న్యూ బిగినింగ్, చారియట్. చాలా ఫాస్ట్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి విత్ చారియట్ కార్డ్. మీ రిలేషన్లో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది, మూమెంట్ రాబోతుంది, అండ్ యాక్షన్ తీసుకుంటారు ఇటు మీరు అండ్ మీ పర్సన్ కూడా, అండ్ మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. న్యూ బిగినింగ్స్. మీ లైఫ్ మీద మీకు నమ్మకం అనేది వస్తుంది ఇప్పుడు. ఎప్పుడైతే మీరు మీ పర్సన్ని కలుస్తారో మీ లైఫ్ పైన మీకు నమ్మకం, హోప్స్ వస్తాయన్నమాట. బ్లైండ్ ఫెయిత్ అనేది, లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది తీసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఓకే, సో విష్ఫుల్ థింకింగ్, 7 ఆఫ్ కప్స్, డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు మీరు. ఓకే, డే డ్రీమింగ్ అబౌట్ మీ పర్సన్. సో చూద్దాం ఇప్పుడు ఛానల్ మెసేజెస్, ఒరకల్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం. న్యూ డోర్ అనేది ఓపెన్ అయింది మీకు రిగార్డింగ్ మీ కెరీర్, రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ డోర్ని క్లోజ్ చేసేసారు, బట్ ఆ డోర్ని మీ పర్సనే ఓపెన్ చేస్తున్నారు. ఎస్, హోప్, ఐ హ్యావెంట్ గివెన్ అప్ యెట్ అంటున్నారు ఇప్పుడు. ఓకే, సో ఆ రిలేషన్షిప్ నుంచి మీ పర్సన్ డ్రాప్ అవ్వలేదు, స్టిల్ వెయిటింగ్ అనమాట మీకోసం. సో ఈ రిలేషన్షిప్ని అలా స్టక్ అయి ఉంచింది ఎవరు అని అంటే ఇక్కడ మీ పర్సనే. సో మీ పర్సన్ ఎనర్జీస్, మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం. ఫర్గివ్నెస్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. ఇంకా స్పేస్ కావాలి మీ పర్సన్కి. ఓకే, ఈ థాట్స్ అన్నీ కూడా తనకి స్ట్రెస్ లాగా తయారయ్యాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ తనున్న హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో తనకి చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయి పాస్ట్ రిలేషన్కి సంబంధించి. సో ఆ రిలేషన్ ఎప్పుడైతే కట్ అవుతుందో తను ఫ్రీ అవుదామని చూసినా కూడా ఆ రిలేషన్ తన లైఫ్లో నుండి వెళ్ళట్లేదు. సో ఆ స్ట్రెస్ మీ పర్సన్ని డ్రైన్ చేస్తుందన్నమాట. ఓకే, అండ్ ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్. అందుకే ఇంకా స్పేస్ కావాలని అడుగుతున్నారు మీ పర్సన్. అంటే ఇంకా కొంచెం టైం కావాలి మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలి అని అంటే తను ఇంకా క్లీన్ అవ్వాలి, అంటే ఎమోషనల్లీ. అండ్ అదేమంటారంటే కొన్ని కార్డ్ కటింగ్ అంటారు దాన్ని, ఆ ప్రాసెస్ ఇంకా జరగలేదు. ఇప్పుడు మీ పర్సన్ ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాను అని వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే, పేరెంట్స్కి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు
ఇంకొక రకంగా ఫీల్ అవుతారు అని అందరికీ చెప్పట్లేదు మీ పర్సన్. బట్ ఆ రిలేషన్ మీ పర్సన్కి వద్దు అని ఫిక్స్ అయ్యారు. బట్ అది ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్కి వాళ్ళందరికీ డిక్లేర్ చేస్తారో ఆ న్యూస్, అప్పుడు తను ఫ్రీ అయినట్టు అర్థం. ఓకే, సో ఫర్గివ్నెస్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ని మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్ చేస్తున్నాను. ఓకే, ఆ స్పేస్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీ దగ్గరికి అపాలజీతో వస్తారు అండ్ ఒక కమిట్మెంట్తో వస్తారన్నమాట. చూద్దాం ఇప్పుడు మీ మెసేజెస్ ఎలా ఉన్నాయి. రెమినిసింగ్, న్యూ చాప్టర్, మిస్టేక్స్. ఓకే, సో ఇక్కడ రెమినిసింగ్ అంటే మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం మీకు బాగా గుర్తొస్తుంది అండ్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ టైంలో. మీ పర్సన్కి కూడా అదే టైం ఇష్టం, మీతో చాలా హ్యాపీగా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సేమ్ వే మీరు కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీరు. మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ని మీరు వదిలేయాలని ఫిక్స్ అయ్యారు. ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. ఓకే, ఆ రిలేషన్స్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలనేది మీ ఉద్దేశం. సో అదొక మిస్టేక్లా ఫీల్ అవుతున్నారు మీరు. మీకున్న పాస్ట్ రిలేషన్స్, ఆ రిలేషన్స్ని కట్ చేసుకొని ఆ మిస్టేక్స్ అన్నిటినీ కరెక్ట్ చేసుకుని రెక్టిఫై చేసుకుని మీరు ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు విత్ మీ పర్సన్. ఓకే, సో ఇవి ఛానల్ మెసేజెస్. అండ్ ఇక్కడ రాసులు చెప్పాను, సిగ్నిఫికెంట్ నెంబర్ 9. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ అవ్వకపోతే రీడింగ్ మీది కాదు అని స్కిప్ చేసేయండి. సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. బాయ్ ఫర్ నౌ.